సారీ ఫ్రెండ్స్, ఈ కెమెరాతో కొంచెం ఇబ్బంది పడుతున్నాను. ట్రైపాడ్ సరిగా లేదు. వెల్కమ్ మై ఛానల్ అండి, నక్షత్ర విఎస్. ఈరోజు నా లాగ్స్ అయితే పద్మతో మొదలైంది. నేను ఈమెతో ఇంక ఈరోజు లాస్ట్ చేయించుకోవాలనుకున్నాను. ఇంకా రేపటి నుంచి నేను చేసుకోవాలనుకుంటున్నాను. అదే మాట చెప్తే పద్మ చూస్తుంది, తనకు తెలుసు. ఈరోజైతే పొద్దున్నే లేస్తేనే నేను అంత గూళ్ళల్లో మామూలుగా అల్లమారలో అవన్నీ ఉంటాయి కదా, అవన్నీ శుభ్రం చేసుకున్నా. తర్వాత శుభ్రం చేసుకుని అంతా సర్దేసిన తర్వాత ఎప్పట్లాగానే స్నానం చేసి రెడీ అయ్యి ఇంకా కూర్చున్నాను అనమాట. ఇంకా దీపం పెట్టాలంటే కూడా తను వచ్చి శుభ్రం చేయాలి కదా, దానికోసమని ఆగిన. ఆమె కసుగొడుతుంది. ఈరోజైతే నేను ఏం చేసుకోవాలనుకుంటున్నానంటే, ఈరోజు కొంచెం మధ్యాహ్నానికైనా కానీ కొద్దిగా అన్నం వండుకొని, ఆ తర్వాత నాకు నిన్న చేసుకున్న రెడ్డి పచ్చడి ఉంది కదా, అది నాకు చాలా ఇష్టము. అది ఉంది. కొంచెం గంగవాయల కూర పప్పు కూడా ఉంది. చెప్పాను కదా, పప్పు అయితే నేను ఇంకొక రోజు కూడా తింటానని. పచ్చడి చెడిపోదు కాబట్టి అది 3 days 4 days ఉంటుందండి, బాగానే ఉంటుంది. ఈరోజు కూరగాయలు బుధవారం అయితే మాకు సంత జరుగుతుంది. ఇంకా సంత రోజు అయితే తీసుకొని రావచ్చు. ఇంట్లో అయితే ఇంకా వంకాయలు ఉన్నాయి, తోటకూర ఉంది. తోటకూర చాలా రోజులైనా చాలా బాగానే ఉంది. ఈరోజు అదే నేను అనుకునేది ఏంటంటే, కొంచెం రొట్టె చేసుకొని తోటకూర వండుకుందాం అనుకుంటున్నా. పద్మ ఉన్నంతసేపు నాకు సందడిగానే ఉంటుంది. ఇంకా పద్మ వెళ్ళిన తర్వాత ఇంకా పనులు ఉంటాయి. పనులు ఉండవని కాదు, అంటే మనకి ఏదో ఒకటి ఉంటుంది. ఇంకా వంట చేసుకోవడము, సర్దుకోవడము, ఇంకా బట్టలు నానేసి పిండేసుకోవడము అట్లా ఉంటుంది కదా. మా పద్మ ఏం చేస్తుందంటే, తను బట్టలు పిండమంటే బట్టలు పిండిన తర్వాత లాస్ట్ పిండితే బాగుంటాయి అవి నీళ్ళని అలాగే తీవేసి అలాగే వేస్తుంది. అవి ఏంటంటే నీళ్ళు సరిగా ఒడసవు కదా, అది అదంతా నీళ్లు పట్టేసుకొని మనకు నెమ్మదిగా ఆరడం వల్ల స్మెల్ అనేది వస్తుంది. బట్టలు బాగా పిండి ఆరేస్తే అవి తొందరగా ఎండుతాయి కదా, మనకు స్మెల్ అనేది రాదు. అది ఎన్నిసార్లు చెప్పినా పద్మ అయినదు. ఇంకా డైరెక్ట్గా చూసి అడిగితే ఏమంటుంది, ఆ నీళ్ళు ఒడిసనని పెట్టినానమ్మా అంటది. పిండి పెట్టాలి. అవి డైరెక్ట్గా మామూలుగా అంటే ఇది వేరే ఏదైనా సిల్క్ టైప్ అయితే ఏం కాదు, వాటర్ అయితే కారిపోతుంది. కానీ కాటన్ టైపు ఏమైపోతుందంటే అవి ఖచ్చితంగా పిండాలి. కాటన్ శారీ పెట్టుకోట్ కానీ ఇట్లాంటి కాటన్ టైప్ ఖచ్చితంగా పిండి పెట్టాలి. అవి నీళ్ళు ఇంకా ఒడుస్తాయన్న ఇది ఉండదు. మనం పిండి ఆరేసినామంటే ఏం కాదు, గాలికి ఇంకా అవి వాటర్ ఏం లీక్ కాదు. ఇవైతే సిల్క్ కలిసినవి అయితే వాటర్ ఒకవేళ అవి పిండకున్నా కూడా నిజంగానే అలా వేసేసినామంటే వాటర్ మొత్తం దిగిపోతుంది, ఏం కాదు. ఇంకా తను అయితే అంట్లు తోముతుంది. నేను ఇంకా ఏమన్నానంటే, ఎటైనా బండలు తుడుస్తానంటే అంట్లు తోమినప్పుడు కింద నీళ్ళు చిడతాయి కదా, అందుకని ఒకటేసారి అంట్లు కడిగేసిన తర్వాత బండలు తుడిచేయమని చెప్పేసిన. టీ అయితే ఒకసారి బర్లింది, మళ్ళీ లేట్ అయిందని తను ఇవి కసులన్నీ శుభ్రం చేసినాక తాగుతుంటే మళ్ళీ అది చల్లబడింది. తను ఏం చెప్తుందంటే, ఈడ పుష్ప అంటే ఆమె పేరు పుల్లమ్మ, కానీ పుష్పగా మార్చినారు ఆమె పేరు.
వీళ్ళంతా పెట్టుకున్న ముద్దు పేరు అనుకోండి, కామెడీగా పెట్టినారు. అదే పేరు సెట్ అయింది ఆమెకి. అయితే తను నాకు చింతపండు తీసుకొచ్చింది. అది 2 కేజీల చింతపండేమో తీసుకొచ్చింది. అంటే అది పిచ్చతోనే తీసుకొచ్చిందామె. ఆళ్ళకి చెట్టుందంట. ఆమె పనికెళ్తది. ఆమెకు తీరిక ఉండదు. కాకపోతే కొత్త చింతపండు బావుంది. ఎటువంటి పుచ్చు అట్లా లేకుండా బాగా అంటే చాలా ఎండకైతే బాగా డ్రై చేసి తీసుకొచ్చింది. బావుంది. అది కొట్టి దాని నుంచి పిచ్చ తీసన్నా పండు చేసుకోవాలి. లేదంటే మనం చింతపండు అలాగే పిచ్చలతో నానబెట్టేసి, కడిగేసి నానబెట్టి దాని పులుసు తీసుకొని మనం చేసుకోవచ్చు వంటలు. అయితే ఆమె ఇచ్చిపోయింది. ఆమెకు రమ్మని చెప్తున్నా. ఆమె చిల్లర లేకుంటే డబ్బులు తీసుకోలేదు. తను కూడా తీసుకుందంట చింతపండు. అది కొంచెం బాగా ఇట్లా కొట్టాలమ్మా అని నాకు చెప్తుంది. ఎలా చింతపండు కొట్టాలో నాకు తెలియదు పద్మ అని అడుగుతుంటే, దాన్ని కొంచెం ఇట్లా అడ్డంగా పెట్టి కొట్టేస్తే ఇదవుతుందంటే, ఇంకా నాకు దాన్ని కొట్టేంత ఓపిక లేదు. ఈసారి పుష్ప వచ్చినప్పుడే తననే కొట్టించి ఇయ్యమని అడుగుతానని చెప్తున్నా నేను. పద్మకు ఇంట్లో వాళ్ళది ఫ్యామిలీ కదా, 2 అబ్బాయిలు ఉంటారు. తన భర్త తను కలిపి 4 ఉంటారు. అంతా పెద్దవాళ్ళే. అయితే ఆమెకు మాత్రం బాగానే బాగానే పడుతుంటాయి సరుకులు. అందరూ మగోళ్ళు ముగ్గురు, ఈమె కదా, అందుకనే బాగానే ఇంట్లో ఖర్చు అయితే బాగానే ఉంటుంది. అందుకనే ఆమె ఏం చేస్తుందంటే మొత్తం సంవత్సరానికి పనికొచ్చే బియ్యము, తర్వాత ఇది చింతపండు, కారము, జొన్నలు ఇవన్నీ ఆమె నిల్వ పెట్టుకుంటుంది అన్నీ. ఇక మధ్యన డబ్బులు ఉన్నప్పుడే అవన్నీ కొనేసుకుంటుంది అన్నట్లు. అవి ఉంటే మేలు కదా. ఇంకా మామూలు సరుకులు తప్పవు. అవి ఒకసారి ఎందుకంటే తక్కువ రేటుకి వస్తాయి కదా, అప్పుడు కొంచెం కలిసి వస్తుంది అన్నట్టు ఒకటిసారి కొంటుంది. బయట కొన్న కారం అంత కారంగా ఉండదు. అందులో ఇంకా ఎప్పటి కారమో ఎలా వాళ్ళు తయారు చేస్తారో తెలియదని ఈ మధ్య జనాలు సొంతంగానే కారం తయారు చేసుకోవడం మొదలుపెట్టినారు. నేను కూడా చేసుకుంటున్నా. ఇంకా తప్పదనుకుంటేనే ఇంకా తెచ్చుకుంటా. ఇంకా తను అంట్లలా కడిగేస్తుంది. ఇంకా నేనేమో మళ్ళీ టీని డబలు వేడి చేయాల్సి వస్తుంది. అక్కడే నిలబడి తనతో మాటలు చెప్తున్నాను నేను. ఎవరికైనా పొద్దున లేస్తే పనులు ప్రతి ఒక్కళ్ళకి ఉంటాయండి. పెద్ద పెద్ద కలెక్టర్ జాబులు చేసిన వాళ్ళకైనా, పెద్ద హోదాగా ఉన్నవా, ఎంత వంట చేసే మనిషి ఉంటే కూడా కొన్ని వంటలు సొంతంగానే చేసుకొని తన కుటుంబానికి పెట్టుకోవాలని అనుకుంటారు ఆడవాళ్ళు. అది సహజంగా వచ్చే గుణము. కానీ ఒకటైతే చెప్తా, మనం సొంతంగా పనులు చేసుకున్నామంటే నిజంగా చాలా సాటిస్ఫాక్షన్ ఉంటుంది. ఎందుకంటే మనం చేసుకుంటే మనకు నచ్చినట్టుగా చేసుకుంటాం కదా, ఒక ఫీలింగ్ ఉంటుంది. చేసుకున్న తర్వాత చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఇక వాళ్ళకి ఏంటంటే మనం అన్నీ ఇవ్వాలి, వెనకాల ఉండే చేయించుకోవాలి. ఏమో చెప్తారు కదా, ఇప్పుడు ఒక చోట కూర్చుంటే పర్వాలేదులే, ఇంకా మొత్తం తనే చేసుకొని వెళ్ళిపోతుంది అన్నట్టు ఉండదు. ఏమన్నా సర్దేటివి ఉన్నా చేసేటివి ఉన్నా వెనకాల ఉండే చేయించుకోవాలి. ఇప్పుడు చూడండి, ఇప్పుడు నేను అక్కడ ఏమైనా పెట్టానంటే సింకులో వేసేస్తుందేమన్న భయం నాకు. అందుకే నేనే సొంతంగా అన్నీ వడేసి కవర్లో వేసేసి నానేసి పెడుతుంటా. కానీ నేను ఈరోజు మార్నింగ్ చూసిన అది అన్నం రాత్రి నానేయడం మర్చిపోయినా తీయడం, అందుకని తీస్తున్నా. టీ పొడి కానీ అన్నం కానీ ఇవి కొంచెం మిగులుతుంటాయి కదా, టీ పొడి ఖచ్చితంగా ఫిల్టర్ అనేది ఉంటుంది. ఇవైతేనేమో నానేసేటప్పుడు అప్పుడు తీసేస్తా. ఇవన్నీ మామూలుగా చెత్త అంటే ఎప్పటికప్పుడు నేను కవర్లలో తీసి
ముడి కట్టేసి మళ్ళీ డస్ట్‌బిన్‌లో ఏస్తుంటాను. ఎందుకంటే తడి చెత్త, పొడి చెత్త అనేది ఉంటది గదా! తడి చెత్త ఎక్కువ శాతం నేను సెపరేట్ కవర్స్ కొంటాను. ప్యాకెట్‌లో తక్కువ పడతది మనకు మండిలో. రూ. 45కి ఒక ప్యాకెట్ ఇస్తారు. అందులో చిన్న చిన్న కవర్స్ 50 దాకా ఉంటాయి మనకి. అందుకని కలిసొస్తది మనకు. అట్లాంటి కవర్లు తెచ్చేసుకున్నామంటే, నేను మండికెళ్తానంటే ఇవన్నీ తెచ్చేసుకుంటాను. మండికెళ్తే చేపలు గూడా ఫ్రెష్‌వి దొరుకుతాయి. నాకు ముఖ్యంగా రూప్‌చంద్ చేప నచ్చుతుంది. అది గాకుండా దానికి ఫ్యాట్ ఎక్కువుంటది గదా! దానివల్ల మన బ్యాడ్ కొలెస్ట్రాల్‌ని తగ్గిస్తుంది. మనకు కాల్షియము అవి చాలా ఎక్కువ ఉంటది ఆ చేపలో. అందుకే నేనది ఎక్కువ తెచ్చుకుంటా. టేస్ట్ గూడా బావుంటది. ఇంకొకటి నీసు వాసన గూడా ఉండదు రూప్‌చంద్. వెడల్పుగా ఉండి, సన్న పొట్టు ఉండి, ఆరెంజ్ కలర్‌లో, పింక్ కలర్‌లో ఉంటదది లైట్‌గా. ఆరెంజ్ కలరే ఎక్కువ అనిపిస్తది. వెడల్పుగా ఉంటది. మన పాంప్లెట్ లాగానే వెడల్పు ఉంటది. కానీ పాంప్లెట్ అది ఒక అది ఒక రకంగా ఉంటది. దానికి రెక్కలు ఇట్లా పొడుచుకున్నట్టు. ఇది వెడల్పుగా, ఫ్లాట్‌గా ఉండేసి సన్నటి పొట్టు ఉంటది దానికి. ఎప్పుడైనా చూడండి సన్నటి పొట్టు ఉన్న చేప చాలా టేస్ట్‌గుంటది. గుర్తుపెట్టుకోండి. ఇది అయినా పర్వాలేదు. చందువాలు గూడా బానే ఉంటాయవి. ఇక చాలా మనకు ఏందంటే అందరూ ఎక్కువ కామన్‌గా తినేది బొచ్చ రవ్వ, కొర్రమట్టలు ఇవి ఎక్కువ లైక్ చేస్తుంటారు చాలా మటుకు. జిలాబీలు గూడా తీసుకుంటారు గానీ ఫ్రైకయితే బాగుంటాయి అవి. పులుసుకు బాగుండవు. అవి గూడా ఎక్కువ ఎక్కడ చూసినా ఎక్కువ శాతం అవే కనిపిస్తాయి మనకు. ఎందుకంటే తక్కువ రేట్ ఉంటాయి. 70, 80 రూపాయలకే కేజీ ఏస్తారవి. ఇది రూప్‌చంద్ చేప రూ. 200 కేజీ, 180 అట్లా ఏస్తుంటారు. ఈ బొచ్చ రవ్వయితే ఆ మండిలో రేటు చెప్తున్నా. బొచ్చ అవైతే 140కి కేజీ ఏస్తారు. అయితే చాలా 6 కేజీలు, 7 కేజీలు ఇట్లాంటివి ఉందనుకోండి. దుబ్బ బచ్చలు అవి అవి మాత్రం కొంచెం 180 అట్లా తీసుకుంటారు రేటు వాళ్ళు. ఎక్కువ ముళ్ళు పెద్దగుంటాయి గదా! దానికి కండ ఎక్కువ ఉంటది. కాబట్టి అట్లా జేస్తారు వాళ్ళు. ఇంకా ఆమె అన్నీ వడబోసి ఆమె కడిగేసుకుంటుంది. నింట చేసిన గంగవాయల కూర పప్పు కొంచెం ఏయమ్మంటే తనకేసిన ఈరోజు. తా ఆ బాక్స్‌లో ఆ వైట్ బాక్స్‌లో ఏసి పెట్టిన. అయిపోయింది. కాఫీ రెడీ అయింది. గ్లాస్ పెట్టింది. తన గ్లాస్ అయితే పెట్టింది. నేను ఆమె కాఫీ పోసుకొని తాగితే కాఫీ కాదండి. టీ అది. నాకు కాఫీ అనే వస్తది నోటికి. ఈరోజు ఏం చేసుకోవాలనేది ముందే ప్లాన్ చేసుకున్నాను నేను. ఈరోజు ఎందుకంటే తోటకూర నిలబడేది కదా! ఇప్పటికే లేట్ అయింది. ఇంక తోటకూర చేసుకొని జొన్న రొట్టె కొట్టుకోవాలనుకుంటున్నా. కొద్దిగా అన్నం అయితే కొంచెమే వండుకోవాలనుకుంటున్నాను నేను. ఈరోజు పద్మ ఈరోజు 4 డేస్ నుంచి తనొస్తుంది కాబట్టి పొద్దున్నే మార్నింగ్ టైం టీ పెట్టి ఇస్తున్నా. నేను ఒక్కదాన్ని ఉంటే మటుకు నేను మార్నింగ్ టైం టీ చేసుకోను. బ్లాక్ కాఫీ తీసుకుంటా. తీసుకున్న తర్వాత ఎప్పటికో కానీ నేను టీ పెట్టుకోను. ఏదంటే టిఫిన్ తిన్న తర్వాత నాకు తాగాలనిపిస్తే అప్పుడు టీ పెట్టుకుంటాను. ఒక్కోసారి ఈ మధ్య ఏందంటే ఎండాకాలం కదా! అంత టీ తాగాల అన్నట్టయితే ఏమనిపించదు. కాకపోతే అది అలవాటయింది గదా! కొంచెం తల భారంగా అనిపించినా,
ఒక్కోసారి ఇక పని ఎక్కువ చేసినా, ఓసారి ఈ టైం పాస్ కాకపోతే కూడా నిజంగా అందరికైతే ఏమో కానీ నాకైతే టైం పాస్ కాకపోతే కూడా టీ తాగాలనిపిస్తుంటుంది. బోర్ అనిపించినప్పుడు టీ పెట్టుకొని తాగేస్తాం అంతే. దానికి ఒక ఇదంటూ ఉండదు. ఆమె ఇంటికి వెళ్ళాలి తొందర. ఆమె ఎగస్ట్రా పట్టుకుంది నా పని నిజంగా. అంటే తనకు కావలసిన ఇండ్లన్నీ పట్టేసుకొని 5 ఇండ్లు పట్టుకుంది ఆమె పని చేయడానికి. 5 ఇండ్లల్లో పని చేస్తుంది కానీ ఇప్పుడు నా ఇల్లు అయితే ఎగస్ట్రానే తనకి. రోజు చేయాలంటే మాత్రం ఇబ్బందే అనిపిస్తుంది. చేయమంటే ఖచ్చితంగా చేస్తుంది కానీ నాకే ఇది ఉండదు చేపించుకోవడం. నాకు ముందు అలా ఉంటే సోమరితనం వస్తుందేమో, బాడీ కదలికలు తగ్గిపోతాయేమన్న భయం కలుగుతుంది. మనిషికి కొంచెం అది ఎంత పని అండి, అది నిజంగా అంటే ఒక గంట చేసుకుంటే అయిపోతుంది. ఆ గంట కోసం అనేది ఆ మాత్రం కూడా బాడీకి ఎక్సర్సైజ్ లేకపోయిందంటే అన్నీ ఎక్కడక్కడ స్ట్రక్ అయిపోతాయి. అన్నం సరిగా జీర్ణం కాదు, ఆకలి కాదు ముఖ్యంగా. నాకైతేనేమో అవన్నీ చేసుకుంటేనే ఫ్రీగా అనిపిస్తుంది. బాడీ తేలికగా అన్నట్టుగా అనిపిస్తుంటుంది. లేకుంటే ఒళ్ళంతా బరువైనట్టు, ఎప్పుడు పడుకుందామా అన్నట్టు, ఏదైనా పని చేయాలన్నా కూడా చేతులు కాళ్ళు నొప్పులు పెడుతున్నట్టు ఇలా అనిపిస్తుంది. ఇంకేం పని చేయకుండా వంట మాత్రమే చేసుకొని తింటే మాత్రం ఖచ్చితంగా నాకు ఒక 2 డేస్ అయితే పర్వాలేదు కానీ ఇంకా తర్వాత చిన్నగా మొదలైపోతుంటుంది బాడీ సోమరితనానికి. బట్టలైతే నేను నానబెట్టి వేసుకున్నాను. ఇంక తర్వాత పిండి ఆరేసుకుంటాను. అవి దేవుడికి పెట్టిన ప్రసాదము. నేను ఆ చిన్న కప్పులు ఉంటాయి కదా, టీ కప్పులు, ఆ మండికి పోయినప్పుడే నేను తెచ్చుకుంటా అవి. మనకు అక్కడ తక్కువ రేటు ఇస్తారు. అంతా 15 రూపాయలకు ఒకటి ఇస్తారు కట్ట. అయితే అది తెచ్చుకొని నేను ఏం చేస్తానంటే ఆ చిన్న చిన్న టీ కప్పులలోనే దేవుడికి పళ్ళు ఉంటాయి, పండ్లు తెచ్చుకొని నైవేద్యాలు పెట్టాలంటే ఆ పండ్లు తినాలి కదా, మళ్ళీ ఎవరికి ఇవ్వాలి అనే చూడాల్సి వస్తుంది. నాకు షుగర్ కదా. అందుకని నేను ఏం చేసిన పప్పులు, అటుకులు, బెల్లము ఈ 3 కలిపి నేను ఒక డబ్బాకు పెట్టేసుకున్నా. నేను నైవేద్యాలు పెట్టాలంటే దేవుడికి పండ్లు ఉన్నప్పుడు పండ్లు తెచ్చిపెట్టుకుంటా. అరటిపండు ఇంకా వేరే వేరే పండ్లు ఏమైనా ఉంటే ఎక్కువ శాతం కొంచెం అరటి పండ్లే దేవుడికి తెస్తాను. ఎప్పుడన్నా ద్రాక్ష పండ్లు తెచ్చి పెడుతుంటా కానీ అవి ఇంకా పద్మకే చూసి ఇస్తుంటా నేను. ఒకసారి గుర్తుంటుంది, ఒకసారి గుర్తుండదు. అవి మళ్ళీ పాడైతే బాధ అనిపిస్తుంది. ఇవైతే ఇంక ఎవరు తినకున్నా ఓసారి ఇంక నేనైనా తినేస్తా అవి. ఇట్లా పద్మ మార్నింగ్ టైం వస్తుంది కదా, టైం ఉన్నప్పుడు తనకు అన్ని కవర్లు వేసి ఇచ్చినా కూడా తీసుకెళ్తుంది అనమాట. అవి సాధ్యమైనంత వరకు నేనే తింటుంటా. కాఫీలో వేసుకొని తింటాను పైన. ఏంటంటే అటుకులు పప్పులు ఏదో ఇంకా అవి ఇంకా టీతో పాటు అవి కూడా తాగేస్తుంటా. చిత్రంగా నవ్వుతుంది పద్మ. ఇంకా ఎక్కడ ఉండేటివి అన్నీ తీసుకొస్తే తినేసింది ఆమె. రోజు దేవుడికి పెట్టినవి ఉంటాయి కదా, అటుకులు, బెల్లం, పప్పులు. ఇవేమో అదే నూడిల్స్ స్టిక్స్ అండి. అవి దాంట్లో తీసుకొని తినడం అంటే ఇష్టపడతాను. నీట్గా వచ్చేస్తాయి అవి. స్పూన్ అయినా పోర్క్ అయినా కూడా ఏంటంటే పోర్కు చుట్టుకోవాలి, అది రౌండ్ 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 తిప్పుకోవాలి. దానికంటే కూడా ఈ ఈ దీంతో ఏంటంటే స్టిక్స్తోని మనము ఒకటేసారి ఇట్లా పట్టేసుకోవచ్చు మొత్తం. అన్నీ పట్టుకుంటే అవి ఒక బాగా దండిగా తిన్నట్టుగా అనిపిస్తుంది మనకు. అంటే దండిగా నోట్లోకి వచ్చేస్తాయి అవి. ఇప్పుడు మార్నింగ్ టైం కాఫీ కాకుండా మధ్యాహ్నం చేసుకుంటున్నా పద్మ వస్తున్నందుకు. ఒకసారి చేసుకుంటున్నా, ఒకసారి అట్లా. ఇంకా రేపు నుంచి అయితేనేమో నేను ఫస్ట్ బ్లాక్ కాఫీ తాగుతా. నాకు
బ్లాక్ కాఫీ బాగా దండిగానే తీసుకొని తాగుతా. టీ అయితే ఒక లిమిట్ ఉంటది గదా! బ్లాక్ కాఫీకి ఏమీ లేదు. ఒక పెద్ద గ్లాసుడు తాగేంత వరకు కూడా తాగినా ఏం గాదు. ఇంక నేనది తాగుతూ రిలాక్స్‌గా ఉంటాను. ఆలోచిస్తూ ఉంటాను. ఆలోచనలేముంటాయి నాకు, ఏం చేసుకోవాలి? ఏం వండాలి? ఈరోజు సంత గదా! సంతకెళ్ళి ఏం తెచ్చుకున్నాలి? కూరగాయలు నాకు నచ్చిన కూరగాయలు ఏంటి? ఏమి? అని ఆలోచిస్తా. ప్రతి వారం అలాగే ఆలోచిస్తా నేను. సంతకెళ్తే ఏం తెచ్చుకోవాలి? ఏమి? అని మాత్రం ఆలోచిస్తుంటా. తను టీ రిలాక్స్‌గా బాగా నిలబడే తాగుతుంది. నేను చెప్తాను ముందరి రూమ్‌లో ఎళ్లి కూర్చొని తాగితే బావుంటది గదా! అంటే ఇంకా ఈ కాసేపటికి ఎందుకులేమ్మా ఇంగ తాగేసి తొందరగా పోవాలి. పిల్లలకు వంట చేయాలి అని అంటది. ఇప్పుడు ఆమె ఇంటికెళ్ళి వంట చేసి మళ్ళా మిగతా 2 ఇల్లు చేయడానికి వెళ్ళిపోతదామె. ఇంకా 1:00 వరకు రాదు ఇంటికామె. 1:00కొచ్చి భోంచేసి మళ్ళీ వాళ్ళకేమో నీళ్ళొస్తాయి కుళాయికి. నీళ్ళొస్తే నీళ్ళు పట్టేసుకున్న తర్వాత అది బట్టలన్నీ పిండేసుకుంటుందంట. బట్టలు పిండి ఆరేసి వాళ్ళ ఇంట్లో ఉండే అంట్లు అవన్నీ కడిగేసుకొని వాళ్ళ ఇల్లు కూడా శుభ్రం చేసుకొని ఎక్కువ శాతం మళ్ళీ నైట్ చేసుకుంటారు వాళ్ళు వంట. ఎప్పటిదప్పుడు వాళ్ళు కూడా వేడిగానే చేసుకొని తింటారు. రాత్రి రొట్టె కానీ చపాతీ కానీ లేదంటే ఎక్కువ శాతం నాకు తెలిసి అన్నమే వండుకుంటుందామె. ఇక చేత కాదు, ఓపిక కాదు నాకు రొట్టెలు చపాతీలు చేయలేను. ఒక 3 డేస్‌కు 4 డేస్‌కి అట్లా చేస్తా అని చెప్పింది నాతో. అన్నమే వండి ఏదైనా సరే వేడి వేడి కర్రీ చేసుకొని అన్నం వేడి వేడిదే వండుకుంటారు వాళ్ళు. ఇంకా పద్మ వెళ్ళిపోయింది. ఇంక చిన్నగా అన్నానికైనా పెట్టుకుందామని కడిగేసుకుంటున్నా. ఇక నేను ఆలోచిస్తున్న ఏంటంటే ఒకేసారి ఇంకా కొంచెం మినపప్పు, బియ్యం వేస్తే ఇంక దోసలకొస్తాయి కదా అని ఆలోచిస్తున్నా. మినపప్పు చాలా అంటే చాలా కొంచెం ఉంది. ఈ కఠినంగా ఒక చిన్న దోసలో ఒక 3 అయితే రావచ్చు. ఒక రోజుకైతే టిఫిన్ వెళ్ళిపోతది. నేను మామూలుగా అంటే దోస పిండి చేసుకుంటే ఓ 2, 3 డేస్ వచ్చేటట్టుగా 2 డేస్‌లండి. ఎందుకంటే నాకు మూడో రోజు పులిస్తే నాకు మళ్ళీ అసిడిటీ కదా అని కొంచెం భయపడతా నేను. 2 డేస్ అయితే ఖచ్చితంగా ఏదో చేసుకుంటా. పొంగనాల పెన్నం అయితే ఒకటి కొనుక్కొచ్చుకున్నా నేను. గుంత పొంగనాల పెన్నం బానే ఉంది. అందరూ ఇనుపయి వాడుతున్నారు గదా! ఇప్పటి నుంచి ఇనుపవే కొందామని అనుకున్నా. ఈ టీ చూడండి, ఇది ఏందంటే ఇప్పుడు పద్మ పోయిన తర్వాత నేను కాసేపు కూర్చున్నా. అవన్నీ సామాన్లల్లా తీసి ఎగబెట్టి సర్దుకున్న తర్వాత నాకు వంటకు పెట్టేసిన ఇప్పుడు బియ్యం కడిగి. అయితే నాకు ఆకలి అనిపిస్తుంది. ఇంక వంట ఎవరికి ఎట్లా లేట్ అవుతుంది గదా! ఇంకొక్కసారి కొంచెం ఉంది టీ ఆయనతో గ్లాస్‌లో పోసుకొని ఇక నీళ్ళేసి నానబెట్టేస్తే అయిపోతది గదా అని అంతే, అది టీ పోసేసుకుంటున్నాను నేను. అన్నానికైతే పెట్టేసినాను. ఇంక రొట్టెలు, కర్రీ ఒకటి చేయాలి. ఇప్పుడు గాలిచ్చుకుంటున్నానండి. ఇంక అన్నం ఇంగా అయిపోయింది. ఇంక రొట్టె చేసి కర్రీ, అది తోటకూర కర్రీ ఒక్కటి వండేసుకుంటే అయిపోతది. కొంచెం నేను కెమెరా పెట్టుకోవడానికి స్టవ్ అయితే అక్కడ నేను ముందుకు జరుపుకున్నాను. అయిపోయింది. ఇంకా ఇది పెట్టి రైస్ కుక్కర్ ఆన్ చేస్తే ఆటికి ఒక పని అయిపోయిందన్నట్టు అనిపిస్తది. ఆమె కడిగి పెట్టిపోయిన అంట్లో కొంచెం నీళ్ళొడిస్తే బావుంటది. నీళ్ళొడిసిన తర్వాత అవన్నీ సర్దుకుంటే బావుంటాయి గాలారి. ఇప్పుడు ఫస్ట్ అంటే ఇదిగా నేను మూత కోసం వెతుకుతున్నాను రైస్ కుక్కర్‌ది. అది ఆన్నే ఉంది కానీ చూడండి ఎంతసేపు అట్లా ఇట్లా అంటే కూడా నాకు కనపడలేదు. ఇది ఆన్ చేసి పెట్టేస్తే అయిపోతది. ఇంక నెక్స్ట్ డే ఏం చేయాలనేది ఆలోచించొచ్చు. ముందైతేనేమో ముందు టీ తాగుతా. నేను కొంచెం బయట కూర్చొని అన్నానికి పెట్టేసినా కదా! టీ తాగిన తర్వాత ఇంకో పక్క కూరకేసి, ఒక పక్క రొట్టెకి పెట్టుకుంటే అయిపోతుంది.
అది. నిన్నటి పప్పు రెడి చట్నీ ఉంది కదా, ఈ రోజుకైతే నా భోజనం మధ్యాహ్నం వెళ్ళిపోతుంది. నైట్‌కి కూడా నేను తోటకూర కొంచెం ఉంచుకొని ఒక రొట్టె ఉంచుకున్నాననుకోండి, ఇక నైటు డిన్నర్ కూడా అయిపోతుంది నాకు. టీ వస్తే ఒలకబోసుకున్నా నాకు అలా ఒలకబోసుకుంటే చిరాకనిపిస్తది. టీ పోయిందన్న బాధ కంటే కూడా అది తూడ్చడం, అది పాలతో చేసిన టీ కదండీ! బట్ట డైరెక్ట్‌గా వాడినామంటే స్మెల్ వస్తది. అందుకే నేను ఎక్కువ శాతం టిష్యూ పేపర్లు పెట్టుకుంటా. అంటే ఏదైనా ఆయిల్ గారినా, ఏదన్నా ఇట్లా కాఫీ, పాలు, ఆయిలు ఈ 3కైతే ఖచ్చితంగా నేను టిష్యూ పేపర్ దీనిల కోసమే కిచెన్‌లో పెట్టుకుంటాను ఎక్కువ శాతం. కొంచెం దేవుడి దగ్గర చేసేటప్పుడు ఆ జిడ్డు అది తుడుచోవడానికి ఇది అక్కడ అక్కడ కొంచెం వాడతాను. ఇలా నీట్‌గా చేసిన తర్వాతనే నేను అప్పుడు అది తుడిచే బట్టతోనే తుడిచేస్తాను. ఆ బట్ట కొంచెం స్పాంజ్‌లాగా ఉంటది. వాటర్ అయితే బాగా గుంజుకుంటది. మనం పిండితే కూడా తొందరగా క్లీన్ అవుతుంది ఇది. అందుకే నేను స్పాంజికల్ లాంటి అది తుడచడానికి అలాంటి బట్టలే నేను తీసుకుంటా. పిలిచి 3 వేసుకుంటాను ఈ మాత్రం కాఫీకి. కొంతమంది 2 వేసుకుంటారు. ఇంకొకరు ఎందుకు అని ఒకటే వేసుకుంటారు. నేనైతే 3 వేసుకుంటా. నాకు కొంచెం తియ్యగుంటే తాగాలనిపిస్తది. కాఫీ కొంచెం చప్పగున్నా తాగాలనిపిస్తది గానీ, ఎందుకో టీ మాత్రం కొంచెం తియ్యగుంటేనే తాగాలనిపిస్తది. ఇక నా రెండోసారి టీ కూడా తాగడం అయిపోతుంది. నేను భోజన టయానికి 2 సార్లు అయితే టీ తీసుకుంటాను ఖచ్చితంగా. మళ్ళీ 4 గంటలు రోజుకు 4 సార్లు అయితే తీసుకుంటా. అంటే కాఫీ అనుకోండి, టీ అనుకోండి. మార్నింగ్ టైం కాఫీ తాగినా అనుకోండి, బ్రేక్‌ఫాస్ట్ తర్వాత టీ పెట్టుకొని తాగేస్తా. మళ్ళీ ఈవినింగ్ ఒకసారి కాఫీ తీసుకుంటా. అట్లా. ఇటుపక్క వాకిళ్ళు తెరిచిపెట్టినా, లైటేసినా కొంచెం లైటింగ్ తక్కువుంటది ఎట్లైనా గూడా. దానికేదైనా దానికేదైనా ఏర్పాటు చేసుకోవాలి. ఏం చేస్తే బావుంటదని నేను గూడా ఆలోచిస్తుంటాను. బయట మోడంగా పట్టుకున్నట్టుగా ఉంది గదా! కొంచెం చీకటిగా ఉంది. ఇక టీ తాగిన తర్వాత తోటకూర ఒలుచుకొని, నేను లేత కొమ్మలు కూడా ఏయటం లేదండి. ఒక ఆకులు గిల్లి అవి సన్నగా తరుక్కొని ఏసుకుంటున్నా. ఎందుకంటే నాకు ఫైబర్ ఎక్కువ ఉందనుకోండి, నాకు జీర్ణం కాదు. అందుకోసం ఆ భయంతో ఆకులు మాత్రమే గిల్లి తోటకూరవి కాడలు ఎంత లేతగున్నా ఏసుకోవట్లేదు. దాన్ని నేను చిన్న చిన్న కడిగిన తర్వాత చిన్న చిన్న ముక్కలుగా చేసుకొని కూర వండేసుకుంటా. అది. ఫస్ట్ ఆలు ఫ్రై, తోటకూర 2 చేసుకుందాంలే అనుకున్నా. కొద్దిగా ఉంది కదా తోటకూర. సరిపోతుందో లేదో అని అనుకున్నా నేను. నాకెందుకో మళ్ళీ 2 కూరలు ఎందుకు అనిపించింది. ఎందుకంటే పచ్చడి, నిన్న పప్పు ఇవి ఉన్నాయి కదా! ఎందుకు మళ్ళీ రేపు చేసుకోవచ్చులే అని అనుకున్నా. కానీ అది వాటర్ ఒడిసేంత వరకు అట్లా పక్కకు పెట్టేసిన. తోటకూర అయితే ఒక 2 సార్లు అయితే కడిగేసుకున్నా నేను. పులిసిన వెంటనే ఒకసారి కడిగి పెట్టేసిన. బాగా పొచ్చరిల్లుకుంటుందని మళ్ళీ ఇప్పుడు కూడా కడిగేసి పెట్టేసుకుంటున్నా. చిల్లుల గిన్నె చిన్నది చూడండి ఎంత ముద్దుగా ఉందో. నాకు సరిపోతుంది కదా అని కొనేసుకున్నాను. ఇంకా ఉల్లిపాయ తరుక్కుంటున్నాను. నేను ఇది ఎప్పుడు ఈలపీట
ఆ సందీప్ కూడా పుట్టలేదు. అది మేము చేపించినప్పుడు. అది వడ్రంగితో చేయించినాం. కొంచెం డెకోలో ఏసి అది దానిది ఆహ్, ఆ ఇనుపదాన్ని ఏమో అంటారండి. దాని పేరేదో ఉంటుంది. అది ఎప్పటికి మొద్దు గాదు. చానా షార్ప్‌గా ఉంటుందది. చానా ఒరిజినల్ అది. ఆహ్, చెక్క గూడా ఆహ్, జిట్టేయి అంటారు చూడు. ఆ చెక్క ఇనుప చెక్క అంటారు గానీ ఇనుపదానిలాగుంటది. ఇన్ని సంవత్సరాల నుంచి అది వర్క్ చేస్తుంది. కానీ నేను చాపింగ్ బోర్డ్ మీదనే కట్ చేస్తా. నేనేం చేసినా అంటే ప్లాస్టిక్‌ది తీసుకొచ్చిన. అది కొంచెం ఏదో బొచ్చు బొచ్చులాగా ఇట్లా తరిగినప్పుడు కొంచెం కాట్లు పడి ఒకలాగా అయితుంది. అందుకోసం నాకు ప్లాస్టిక్ వాడితే మంచిది కాదు కదా! దాన్ని పక్కన పెట్టేసిన. ఇక ఏం చేయాలో అర్థం కాలేదు. కానీ ఈసారి ఎళ్ళినప్పుడు కొంచెం చెక్కదే తెచ్చుకోవాలనుకుంటున్నా నేను. చెక్క శ్రేష్టమైనది కదా! ఇంగ ఎందుకు చెక్కది తెచ్చుకుందామని కొంచెం బరువుంటదని ఇది ప్లాస్టిక్ తెచ్చుకుంటే ఇది అంతా ఇలా అయిపోతుంది. అందుకే నేను అన్నీ పక్కకు పెట్టేసి అది కొనేంత వరకు నేను దీన్నే వాడతాను. ఇవి మామిడికాయలు కొయ్యాలన్నా కొన్ని కాయలు మాత్రం మనం చాకుతో కోసేదానికంటే కూడా దీంతోనే కోస్తే బావుంటది. తొందరగా తెగుతాయి బాగా. తొందరగా అయిపోతది. నేనైతే కింద ఏమి కూడా బరువు పెట్టను. ఊరికే గోడకు ఆనిచ్చి తరిగేస్తుంటాను. అంతే తొందరగా అయితే అట్లే నిలబడుకుంటాం గదా! అయినా నా ఒక్కదానికి ఎన్ని కూరగాయలుంటాయి కొంచెమే గదా! ఆ కొద్దిపాటి కూరగాయలకి మళ్ళీ నేనెక్కడో టేబుల్ మీద కూర్చొని తరుక్కునేంత ఉండదు. కాకపోతే సంత రోజు తెచ్చుకుంటా గదా! ఈ కొత్తిమీర, మెంతాకు, తర్వాత ఏమైనా ఆకుకూరలు అంటే తోటకూరనో, పాలకూరనో, గోంగూర ఏదో ఒకటి ఆకుకూర అయితే తెచ్చుకుంటా గదా ఒకటి. ఒక ఆకుకూర అయితే తెచ్చుకుంటా నేను ప్రతి వారము. అవి మనకు పచ్చిమిర్చి గానీ, ఇవన్నీ ఏ ఏ ఏ బాక్సులలో మనం సర్ది పెట్టాలి గాబట్టి, ఆకుకూరలేందంటే అవి కాడలు కట్ చేసి, తర్వాత పేపర్‌లో చుట్టి అవన్నీ చేయాలి కాబట్టి అదైతే కొంచెం టైం తీసుకుంటది. ఇంక అయినా గూడా నేను ఆ కాస్త టయానికి గూడా నేను ఇక మళ్ళీ టేబులు, టీపాయ్ ఇవన్నీ పెట్టుకొని ఇంక రిస్క్ తీసుకోలేను. అన్నీ క్లీన్ చేసుకున్న తర్వాతనే ఇంకా ఫ్రిడ్జ్‌లో సర్దేసి పెట్టేసుకుంటా నేను. ఆకు ఎప్పుడైనా సరే ఆకుకూరలయితేనేమో మనం బాక్స్‌లో పెట్టేటప్పుడు అడుగున న్యూస్ పేపర్ పెట్టాలి. ఆకుకూర దండిగ ఉందంటే కొంచెం సర్ది పెట్టేసి మళ్ళా పైన పేపరేసి మళ్ళా పైన మళ్ళా ఆకుకూర పెట్టి దానిపైన పేపర్లు అట్లా పెట్టాలండి. దండిగా న్యూస్ పేపర్ పెట్టి మరీ బాక్స్ నిండా పెట్టేసి పైన పేపర్ పెడితే గూడా అది అంతా మన వాటర్ తీసుకుంటది గదా! అంతా మంచులాగా. అది కుళ్ళిపోయినట్టు అయితది. ఆకుకూర చెడిపోతుందనమాట. వాటర్ అంతా వాటర్‌లో ఇంకిపోతున్న వాటర్ దాంట్లో బాగా కలిసిపోయి కుళ్ళిపోతున్నట్టు ఆ కాడలు, ఆకులు అట్లా కనిపిస్తాయి మనకు. అందుకే పేపరు ఒక 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 పొర మాత్రమే మనం పరిసి పేపరేసుకోవాలి. ఉల్లిపాయ తరుక్కున్నాను. మీడియం సైజు ఉల్లిపాయ అది. ఇక నేను ఈలపీట కడిగేసి పెట్టేస్తున్నాను. కాసేపయితేనేమో దాంట్లో పెడతాను కొంచెం ఆరేంత వరకు. అది ఆరితేనే బావుంటది గదా! అదైతే సిలుమ రాదండి. అది ఈ ఇనుము పేరు ఏదో అంటారో నాకు అది వస్తలేదు. మామూలు ఇనుము గాదిది. ఇది సిలుముడకదు, మొద్దు బారదు ఇది. పేరు మర్చిపోయాను. ఈసారి వస్తది గుర్తుకు కానీ ఎప్పుడో వస్తది. ఇంకంతా క్లీన్ చేసుకొని అదంతా తోటకూర అన్నీ గిల్లి పెట్టేసుకున్నాను గదా! ఇక్కడ ఆయిల్ పెట్టేసి కూరైతే తిరువాతకేసేసుకున్నాను ఆయిల్‌లో. ఇంక ఆ గిన్నెలు ఊరికే ఇలా కట్ చేసి పెట్టినవే గదా! వెంటనే కడిగేసి పెట్టుకుంటే నీట్‌గుంటాయి. మళ్ళీ అనవసరంగా దాంట్లో సింక్‌లో ఏసి మళ్ళీ వేరేవి జిడ్డు వేసినప్పుడు అవి గూడా జిడ్డు పట్టుకుంటాయి. మళ్ళీ సోప్ పెట్టి తోమి కడిగి పెట్టుకోవాలి. ఎప్పుడప్పుడు కొన్ని గిన్నెలు కడిగేసి పెట్టుకున్నామంటే మనకు అంట్లు గూడా తక్కువైపోతుంటది. తోమేది తగ్గుతుంటదన్నట్లు.
నేనిప్పుడు కడుగుతున్నది బండ మామూలుగా అంటే రోజు అది ప్లాట్‌ఫార్మ్ తుడచడానికి ఇంకా వేరే బట్ట ఉంది గదా! ఇది మాత్రం ఏందంటే దీంతో తుడిచినానంటే ఇది గానీ ఇంకా మామూలుగా పట్టుకోవడానికి వాడతాం గదా! ఆహ్, కిచెన్ కిచెన్ టవల్స్. అయితే అది నేను శుభ్రంగా ఈ బట్టతో కడుగుతున్నానంటే రొట్టెలు కొట్టుకోవడానికి కొంచెం సబ్బు పెట్టి రుద్ది క కడిగేసిన. ఇంకా ఆ కాస్తలో కొంచెం పిండి అండి. చాలామందికి రొట్టెలు కొట్టాలంటే ఆ స్థలం అయితే సరిపోదు. చిన్న స్థలం గదా! నేను 2 కొట్టుకుంటా కాబట్టి నాకు అవతల పక్క ఉండే ఆ స్థలం నాకు సరిపోతుంది. రొట్టెలు బానే పెద్దగానే కొట్టేసుకుంటా. ఇంకా కర్రీలో అయితేనేమో కారం తక్కువగా యేసుకుంటున్నా. నేనెందుకంటే రెడ్డు పచ్చడి తినాలనుకుంటున్నాను. మీరైతే నేమో కొంచెం ఎక్కువ కొంచెం యేసుకోవచ్చు. నేను కొంచెం తక్కువ యేసుకుంటున్నా ఇప్పుడు కారమైతే. ఆ కారం, ఈ కారం కడుపులో మంటలేస్తదన్న భయం. ఆకుకూరలు, తోటకూరలు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోవాల్సిందే. సాల్ట్ చాలా తక్కువేసుకోవాలి. ఎందుకంటే తోటకూరలో ఆల్రెడీ సాల్ట్ ఉంటది. అంతకు పైగా మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ గానీ అట్లాంటివి యేస్తే గూడా దాంట్లో కూడా సాల్ట్ ఉంటది గదా! ఎప్పుడైనా సరే సాల్ట్ యేసేటప్పుడు అవన్నీ గుర్తు చేసుకొని సాల్ట్ యేసుకోవాలి మనం. టమాటా కర్రీ అట్లాంటివి అయినప్పుడు మనం కొంచెం కాస్త ఎక్కువేసుకోవచ్చు. ఈ ఆకుకూరలకు మళ్ళీ గోంగూరకు ఎక్కువ పడుతుంది సాల్ట్. ఇంకా అన్నీ యేసిన తర్వాత ఇంకా నేను కడిగి పెట్టుకున్న తోటకూర యేసేసుకుంటున్నాను. అది గూడా వెంటనే కడిగేసి పెడుతున్నాను. తోటకూర కడిగిందే గదా! గిన్నె ఏం గాదు. పిండి పిసుకోవడానికి, కలుపుకోవడానికి వాటర్ బట్టి అక్కడ పెట్టేసుకున్నా. నేను దీంట్లో గూడా కొంచెం వాటర్ యేస్తాను. తోటకూర సన్న మంట మీద మగ్గియొచ్చు కానీ, నే అది వెంటనే చేస్తే బావుంటది. ఓ 2 డేస్‌లో. నేను మరీ ఊటికెళ్ళొచ్చిన తర్వాత ఎక్కువ రోజులైంది గదా! కొంచెం ఎట్లైనా గూడా నార ఉంటది. కొంచెం వాటరేసి మనం బాగా ఉడికించుకున్నామనుకో ఈ తోటకూరకు ఒక గుణం ఏందంటే పాలకూర గానీ, ఆకుకూరలు ఏవైనా సరే సరిగ్గా ఉడకలేదనుకోండి మనకు మోషన్స్ పెడతాయి. ఎప్పుడైనా సరే ఆకుకూరలు ఇవన్నీ బాగా ఉడికించుకోవాలి. రొట్టెల పెన్నాలైతే నిజంగా దండిగా కొట్టుకోవాలా. ఒక 5, 6 వరకు కొట్టుకోవాలని నేను నిలువ పెట్టుకోవచ్చులే. అంటే ఒక 2 డేస్ భయం లేకుండా ఈరోజు, రేపు తినొచ్చులే అనుకుంటే 2 పెన్నాలు పెట్టి కొట్టుకుంటాను నేను రొట్టెలు. సేమ్ ఇదే పెన్నమే ఉంది ఇంకొకటి కూడా. ఇది ఇంగ పాతది. అది కొంచెం కొత్తది. 2 పెట్టుకుంటా. ఇప్పుడు నేను తినడానికి 2 రొట్టెలు చేసుకుంటున్నా గదా! ఇంగ పిండైతే చూడండి చాలానే పట్టించుకుంటా. నేను ఒక్కదానైనా గూడా ఆ డబ్బాకు నిండా పట్టించుకొని పెట్టుకుంటా నేను. నేను జొన్నలుల్ల, రేషన్ బియ్యాలుల్ల మంచి విటమిన్‌లు అవన్నీ బాగా కలుపుతున్నారంటే కొద్దిగా ఏసేసినాను. ఎందుకంటే దానివల్ల రొట్టె కొంచెం తెలుపొస్తుంది. సాగుతుంది గూడా. వేడి నీళ్ళు ఏయకున్నా గూడా రొట్టె బాగా సాగుతుంది మనకు. ఎప్పుడప్పుడు రొట్టెలే తింటాం గాబట్టి ఏం గాదు. ఒక 30%, 25% అది 75% జొన్నలేస్తాను అంతే. దీంతోనే నేను ముడుకులు, చుట్టలు, నిప్పట్లు ఇవన్నీ చేసింది ఈ పిండితోనే. ఈ పిండితో మనం అన్నీ చేసేసుకోవచ్చనమాట. ఎందుకంటే బియ్యం, జొన్నలు 2 కలిపినవి. ఎక్కువ నూనె ఆయిల్ పట్టుకోదు. టేస్ట్ బాగుంటాయి. రుచి బాగుంటది. బియ్యంతో చేసిన వాటికంటే కూడా బావుంటది. అందుకే నేను ఎప్పుడైనా ఇష్టం పడితే ఆ పిండినే కొంచెం చుట్టలు చేసుకుంటా అదే పిండితోనే. చూడండి వేడి నీళ్ళు ఏయకుండా చల్ల నీళ్ళేసి కలుపుకుంటున్నాను. ఆల్రెడీ 20 డేస్ అయింది ఈ పిండి నేను పట్టించి. అవతల పక్క స్టవ్ కొంచెం అది బగ్ బగ్ అంటుంది. కొంచెం అది లూజ్‌గా ఉంది. అది చూపించిన ఒకసారి వాళ్ళు ఏం రిపేర్ చేసినారో తెలీదు గానీ అది మళ్ళీ మామూలుగానే వస్తుందది.
బాగా సాగుతుందండి పిండి. నేను అది కాకుండా జొన్నలు, బియ్యము శుభ్రంగా కడిగి బాగా 4 డేస్ ఎండేసినాను బాగా ఎండకు. చాలా గలగలలాడాలి. ఎందుకంటే అయి మనకు ఫస్ట్ ఎండినట్టు అనిపిస్తాయి. మరుసటి రోజుకే ఎండినట్టు అనిపిస్తాయి. కానీ అది తప్పు. ఒకసారి నేను అట్లే మోసపోయినా. బాగా ఎండినాయి గదా అని మరు రోజంతా ఎండకు పెట్టేసి పోయి పట్టించుకొచ్చిన. పిండి ఏమైందంటే అది అంతా 20 డేస్ కాకముందుకే ఒకలాంటి బూజులాగా వచ్చేసింది దాని పిండికి. ఇంక వెంటనే ఆ పిండి మొత్తం సల్లేసి డబ్బా అంతా కడిగి పెట్టేసుకొని నీట్‌గా మళ్ళీ ఎండకు ఆ డబ్బా ఎండబెట్టేసి బూజొచ్చిందని. ఇక మళ్ళీ ఏం చేసినా రెండోసారి 4 డేస్ ఫుల్లు ఎండకు బాగా ఎండబెట్టినా, మళ్ళా నైట్ కూడా ఫ్యానేసి పెట్టినా. అందుకని ఇంక చూడాలా ఈసారైతేనే 20 డేస్ అయింది. పిండైతే ఫ్రెష్‌గా తాజాగా ఉంది. ఎటువంటి ఇది లేదు. అయినా నేనేమనుకుంటున్నానంటే కొంచెం అప్పుడప్పుడు ఎండకు కూడా మనం మూత తెరిసి పెట్టడం వల్ల, ఎందుకంటే చాలా పిండి కదా! కొంచెం కొంచెం అయితే ఏం కాదు. రోజు నేను ఇంక అంతే పిండి ఏసి పిసుకొని రొట్టెలు కొట్టుకుంటా. ఒకరోజు రొట్టె కూడా చేసుకోను కదా! దోసలో ఇలాంటివి ఏమన్నా స్నాక్స్ ఉంటే మళ్ళీ రొట్టె జోలికెళ్ళను. చపాతీ, పూరి ఇట్లా ఇలాంటివి కూడా చేసేసుకుంటాను నేను. కూర మగ్గుతుంది. ఇంక వాటరైతే ఫస్ట్ ఏసినది సరిపోలేదు. అందుకని మళ్ళీ కొద్దిగేసిన నేను. ఎందుకంటే తొందరగా ఇంకిపోయింది వాటరు. అది ఎంత ఉడికితే బావుంటదని నేను ఆయిలు పైన తేలేంత వరకు ఉడికించుకుంటేనే టేస్ట్ వస్తది. ఏ కూరగాయలైనా కూడా ఎప్పుడైనా సరే ఆయిల్ తేలేంత వరకు ఉడికించుకోవాల. కూరగాయలైనా, ఏ ఆకుకూరలైనా ఏవైనా కూడా అప్పుడే రుచొస్తది. మనం ఒక స్పూన్ ఆయిల్ ఏసినా కూడా ఆ ఒక్క స్పూన్ ఆయిల్ పైకొచ్చేంత వరకు ఉడికియాలి. అది. చాలా దండిమంది ఇంట్లో ఉన్నారు. ఒక 4 మెంబర్స్ ఉన్నారంటే గూడా, మనం అంత ఇరుకులో రొట్టెలు కొట్టుకోవాలంటే కంఫర్ట్ గాదు. నాకు ఏందంటే రెండే రొట్టెలు గదా! ఏముంది ఇంకొకటి పెనం మీదేస్తే ఇంకొకటి. కొంచెం ఆహ్, అన్నాన్ని కొంచెం 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 కొట్టుకుంటే అయిపోతది. ఇంక మళ్ళీ దానికి స్టవ్ అంతా ఎనక్కి జరపాలి. నాకు కెమెరా పెట్టుకోవడానికి మళ్ళీ ఇబ్బందవుతది. అందుకనే నేను ఆ కాస్త స్థలంలోనే ఇంగ రొట్టెలు కొట్టేసుకుంటున్నా. అది సరిపోతది నాకేమైనా కూరగాయలు కటింగ్ జేసుకోవాలన్నా, రొట్టెలు కొట్టాలన్నా. స్టవ్ పక్కన ప్లాట్‌ఫార్మ్ అనేది చాలా పొడుగ్గా, పెద్దగా, విశాలంగా ఉంటే బావుంటది. ఇక నేనొక్కదాన్ని గాబట్టి అంత పట్టింపు లేదు అట్లా. బాగానే పె పెద్దగానే కొట్టుకున్నానండి. మరీ అంత చిన్న స్థలం ఏం గాదు. ఆ పెన్నం ఎంతుందో ఆ పెన్నం అంత కొట్టుకున్నాను. ఏం గాదు. నేనైతేనేమో చాలామంది ఎంటనే నీళ్ళు వాటర్ చల్లరు. నేనైతే ఎంటనే చల్లుకుంటాను. నాకట్లా అలవాటయిపోయింది. ఏం గాదు బానే ఉంటుంది. ఇంకా అయిపాయే. ఫస్ట్ రొట్టె, లాస్ట్ రొట్టె రెండే ఉంటాయి నావి. జొన్న రొట్టెకి ఎంటనే వేడి రొట్టెకు నెయ్యి రాసేసుకొని చుట్టి తింటే ఎంత బాగుంటదో తెలుసా? పిల్లలు, పెద్దలు అందరూ తినొచ్చు. ఆ జొన్న రొట్టెకి నెయ్యి చాలా మంచి కాంబినేషన్ అండి. చాలా బావుంటది. ఒకసారి ట్రై చేసి చూడండి మరి. నేనైతే ఒకసారి కర్రీ లేకున్నా గూడా నెయ్యి పక్కన వడ్డించుకొని ప్లేట్‌లో జొన్న రొట్టె తీసుకొని నెయ్యిలో అద్దుకొని తింటాను నేను. అట్లా మీరు గూడా ఒకసారి చూడండి. అబ్బా! ఎంత బా నెయ్యి టేస్ట్ అనేది డబల్ పెరుగుతదది. చాలా బావుంటది. ఎందుకో ఇక్కడ గుజరాత్ వాళ్ళు గానీ, వాళ్ళు ఏం జేస్తారో తెలుసా? మరి రొట్టెలు కొట్టిన తర్వాత వాళ్ళకెక్కువ బర్రెలు అంటే గొర్రెలది గూడా వాళ్ళు వాడతారు. బటర్ గానీ, నెయ్యి గానీ వాడతారు గదా! వాళ్ళు ఎంటనే కొట్టిన ఎంటనే నెయ్యి బాగా స్పూన్ నిండా ఎత్తుగా ఏసేసి రుద్దేస్తారు రొట్టెకు.
ప్రతి రొట్టెకి అలా రుద్దిన తర్వాతనే తీసి ప్లేట్లో వేస్తారు రొట్టె కాలిన తర్వాత. ప్రతి రొట్టెకు. మరి ఇంకా ఏదో మామూలుగా కర్రీస్ చేసుకొని తింటారు. చిన్నపిల్లలకి తినడానికి ఇస్తారు. చుట్టి అట్లా చేతికిస్తే పిల్లలు తింటారు. నాకు కూడా బాగా అనిపించింది. అది చూసిన తర్వాత నేను కూడా ట్రై చేసిన. నిజంగా అంటే చాలా బాగా అనిపించింది. వీళ్ళే కాదు, మనకు ఇక్కడ ఈ వీళ్ళు నార్త్ సైడ్ వాళ్ళు కూడా గమనించండి. నార్త్ సైడ్ వాళ్ళు కూడా జొన్న రొట్టె కొట్టినారంటే ఖచ్చితంగా దానికి నెయ్యి పూస్తారండి. బాగా దండిగా నెయ్యి రాసి మడిచి పెట్టుకుంటారు. ఇంకా కూర కూడా ఒక పక్క చూసుకుంటున్నా. ఒక పక్క కూర అవుతుంది, ఒక పక్క రొట్టెలు అవుతున్నాయి. నేను ఫస్టే ఫుల్ మంట పెట్టి ఉంటే నిజంగా బాగుండేది. నేను సన్నమంట మీద పెట్టిన ఫస్ట్. రొట్టె కొట్టే వరకు లేట్ అవుతుందేమో, పెన్నం మాడిపోతుందేమోనని. అది పెన్నం హీట్ ఎక్కినాక చాలా ఫాస్ట్గా కాలుతుంది, కానీ హీట్ ఎక్కే వరకు మాత్రం టైం తీసుకుంటుంది. అదే నేను ఫస్ట్ మర్చిపోయినా, నేను ఫుల్ మంట తర్వాత ఫుల్ మంట పెట్టేసిన. అందుకే రొట్టె కొంచెం లేట్ అవుతుంది. చూడండి, కాలడం లేట్ అవుతుంది. ఇది అయిన తర్వాత తినేసిన తర్వాత ఇంకా బట్టలు ఉన్నాయి. బట్టలు ఒక్కటి కొంచెం పులిమేసి ఆరేసుకున్నానంటే నాకు ఈరోజు పని ఎండింగ్ అయిపోతుంది. కాకపోతే రేపటి నుంచి ఇంకా పద్మ రాదు కాబట్టి, పద్మ చేసే పని కసులు బండలు ఈ రెండే ఎగస్ట్రా. అంట్లో మామూలుగా అంటే నేను మామూలుగా కొంచెం కొంచెం ఉండేటివి నేనే తోమి కడిగేసుకుంటా. ఒక్కోసారి నిన్న మొన్న కూడా నేను చాలా మటుకు నేనే కడుక్కున్నా. ఆమెకు ఏమైనా టీ గిన్నెలు కానీ ఏమన్నా అట్లాంటివి వేసినా కానీ అంట్లో అయితే నాకేమో ఇది అనిపించదు. ఇంకా రాత్రి మొత్తం అంట్లలా కడిగేసుకొని ఈ గూళ్ళు ఇవన్నీ ఏవైనా ఉంటే, గూళ్ళు అంటే ఇంకా ఏదైనా సర్దుకొని స్టవ్ తుడుచుకోవడము. అంట్లు తోమిన తర్వాత నేను స్టవ్ తుడిచేస్తాం మరి రోజుకి. శుభ్రంగా స్టవ్ తుడిచి ఇంక ఏమైనా కిచెన్ టవల్స్ ఉంటే పిండి ఆరేసి, ఆ తర్వాత సింక్ నీట్గా కడుక్కొని అవన్నీ చేసుకుంటే నాకు మార్నింగ్ ఏంటంటే లేవగానే ఇంత కసువు కొట్టేసి బండలు తుడిచినామంటే ఇంకా పని అయిపోయినట్టే లెక్క. ఇంకా స్నానం చేసి వచ్చినా అనుకో అయిపోయి ఏముంది, ఇంకా దేవుడి దగ్గర చూసుకొని ఇక్కడ టీ పెట్టుకుంటే మాత్రం టీ కానీ కాఫీ కానీ పెట్టేసి దేవుడి దగ్గరికి వెళ్ళిపోతాను నేను. అక్కడ ఏదన్నా ఉంటే పూజ చేసుకొని ఆ తర్వాత కాఫీ రిలాక్స్గా తాగుతా. నేను కాఫీ తాగినప్పటికీ ఇంక ఈ పనులల్లో అయిపోయినాయని లెక్క, ఇంకేం లేదని. పద్మ లేనప్పుడు, పద్మ ఉంటే కొంచెం అటు ఇటు అయిపోతుంది నా పని, సరిగా ఉండదు. ఇంకా అదంతా బట్టలు ఉన్నాయి కదా, అదే కొట్టిన పిండి కదా, ఆ బట్టలు ఇంకొకటి కూడా ఉంది కిచెన్ టవలు. అది నీట్గా పులిమేసి నీట్గా నేను అది కనిపించిన మేర తుడిచేసుకుంటున్నా. ఆ బండ మీద స్టవ్ మీద కూడా అంతా పడుతుంది కదా రొట్టెలు. రొట్టెలు చేస్తే తక్కువ ఉంటుంది, కానీ నిజంగా పిండి మాత్రం చుట్టుపక్కల పిచికారి లాగానే చుట్టిపోతుంది. టీ అయినా కర్రీస్ అయినా ఏదైనా పన్ను వెంటనే తుడుచుకుంటే మేలండి. పచ్చిది తొందరగా పోతుంది. కొంతమంది ఏం చేస్తారంటే
స్టవ్ల దగ్గర పొంగినేది చేసినది అప్పటికి తూడ్చరు. వంట అంతా ఒకటేసారి తూడ్చుకుందాం అనుకుంటారు. ఆ లోపల మిగతా వంట చేయడం వల్ల ఆ సెగకి ఆ పక్కన ఉన్నట్టి అంతా ఎండికిపోయి ఆ స్టవ్‌కి అంతా అంచులకంతా అది నల్లగా జిడ్డులాగా పట్టుకొని అది చూడ్డానికి అంత బాగా అనిపియదు. మా ఆ తుడిచేటప్పుడు గూడా చాలా కష్టపడి తుడచాలి. స్టీల్ పీస్‌తోనో, దాంతోనో ఇట్లా కష్టపడి తుడచాలి. అదే పచ్చిగున్నప్పుడు అనుకోండి ఊరికే ఇలా, ఇలా అంటే అలా ఎళ్ళిపోతుంది. కొంచెం ఓపిక చేసుకొని ఏదైనా పొంగినప్పుడో, ఏదైనా పడినప్పుడో అలా తుడిచేసుకుంటే మీకు హ్యాపీ అనిపిస్తది. నేనైతే ఇట్లే చేసుకుంటా. అప్పుడు ఎక్కువ కష్టపడే బదులు ఇప్పుడు ఓకే కొంచెం తక్కువగా వెళ్ళిపోతుంది కదా అని. పైగా అది ఇంకా అలాగే ఉందనుకో మనకి అట్లాంటివన్నీ ఆపేసినామంటే చిన్న చిన్న బొద్దింకలు అంటారు చూడు, చిట్టి చిట్టిగా ఉంటాయి చూడు, అవి అవి వస్తాయండి. అవి ఫుడ్ అనేది ఎప్పటికప్పుడు ఎప్పుడు నీట్గా ఉంచుకుంటేనే అవి రావు. లేదంటే ఆ చిట్టి బొద్దింకలు వస్తాయి. అవును, మర్చిపోయిన, బొద్దింకలకి మాత్రం నేను అదే వాడతాను. నాకు చాలా ఫలితం ఉంది. అందుకే మీకు చెప్తున్నా నేను. హిట్ ఇంజెక్షన్ లాగా ఉంటుంది చూడండి. అది తీసుకొని మనం ఒక 10 చోట మామూలుగా బయటికి కనపడకుండా, కనపడని చోట అంటే బొద్దింకలు ఎక్కడెక్కడ ఎక్కువ శాతం తిరుగుతాయి అనేది కొంచెం పర్ఫెక్ట్గా పెట్టకుండా ఏం కాదు. ఒక్క బొద్దింక తిన్నా దాన్ని తిన్న బొద్దింకలన్నీ చనిపోతాయి. ఇక్కడ ఇట్లా డ్రెస్సింగ్ టేబుల్ ఉంటాయి కదా, అట్లా మూలలకు లోపల ఫ్రిడ్జ్ వెనకాల, మరి ఇట్లా డబ్బాలు పెద్ద పెద్ద డబ్బాలు కింద పెడతాం కదా, దానిల వెనకాల, సిలిండర్ వెనకాల, ఇట్లాంటి చోట్లు చూసుకొని కనుక మీరు ఒక 10 చుక్కల వరకు పెట్టగలిగినారంటే మీకు అస్సలు ఇంట్లో బొద్దింకలే కాదు, ఒక చిన్న పురుగు కూడా మీకు కనపడదు. ఇది చట్నీ నిన్న చేసిన కదా, రెడ్ చట్నీ. ఇంకా అని మీకు చెప్పాను కదా, కొంచెం రెడ్ చట్నీ, తోటకూర, పప్పు ఇవి వేసుకొని కొద్దిగా అన్నం పెట్టేసుకొని ఇంకా భోజనం చేద్దామని. ఇప్పుడైతే ఒకటే రొట్టె పెట్టుకొని అన్నం పెట్టుకుంటున్నానండి. ఎందుకంటే అది తినగలిగితే ఇంక మళ్ళీ ఇంకొక రొట్టె తీసుకోవచ్చని. అది లేదంటే నైట్కి ఉంటుంది కదా రెడ్, నైట్కి రొట్టె ఉంటుంది కదా, మళ్ళీ తోటకూర కొంచెం పచ్చడి వేసుకొని తినేయచ్చు. మామూలుగా యాక్చువల్లీ ఈరోజు నేను బజ్జీలు చేయాలనుకున్నాను నిజంగా. అంటే బజ్జీలు చేసుకొని అన్నంలో తినాలని అనుకున్నా, కానీ ఇక మూడ్ పోయింది అసలు. ఓపిక లేదు. ఏదో ఒకటి తినేసి నీళ్ళు తాగి పడుకుంటే అయిపోతుంది కదా, మళ్ళీ ఇప్పుడు ఎందుకు అన్నట్టు అనుకున్నా. కానీ తిన్న వెంటనే తిరగాలంటారు. నిజం చెప్పాలంటే తిరగడం లేదు ఈ మధ్య. తిన్న వెంటనే పడుకోవడం అయిపోతుంది నాకు. ఇంకా కొంచెం నిద్ర వచ్చినట్టు అవుతుంది. ఆ టీవీ పెట్టుకుంటే ఇంకా ఆ టీవీ చూసుకుంటే అట్లా అలాగే నిద్రలోకి వెళ్ళిపోతున్నా. కానీ పూర్తిగా అయితే కాదు, అన్నీ చిన్న శబ్దమైనా కూడా నాకు వినిపిస్తుంది. అదన్నమాట. ఈ చిన్న పనులే విసుగొస్తాయండి. నిజం చెప్పాలంటే మనకు ఒక మొఖాన చేసే పనులు మనకు విసుగు రావు. అంటే వంట అంటే డైరెక్ట్ తొందరగా చేసేసుకుంటాం కదా. ఇంగా చిన్న పనులంటే అది చిన్న ఈ గ్లాస్ కడగా, స్పూన్ కడగా, తర్వాత అది తుడుచుకున్నా, బట్టలు పిండుకున్నా, అంటే చిన్న చిన్న అదే కిచెన్ టవల్స్ పిండేసుకోవడము, అదంతా శుభ్రం చేసుకోవడము, అది ఏందో తెలియదు కానీ ఆ చిన్న పనులే మనకి పెద్ద బేజారొస్తాయి. ఇంకా వీళ్ళు పనులు ఏం చేస్తారో అవన్నీ చెయ్యరు. అవన్నీ చేసినా అంత మట్టంగా పెట్టరు వాళ్ళు. అది దానికి వాచర్ ఉంది. అది ఎందుకో అది వాచర్ సందున కలిసేది ఏమన్నా ఉంటే పోదు కదా. సామాన్యంగా ఏం లోపలికి పోదది. నూనె పట్టుకుపోయిందంటే గిన కొంచెం ఇట్లా తోమి కడిగితే నీట్‌గా పోతదది. అందుకే ఆ మూతను అది గాజు పింగాణిది దాని మూత అది. రుద్దేసి టైం తీసుకుంది. ఇంకా మిగతావన్నీ అంత టైం ఏం తీసుకోవు. మనకు టీ గిన్నెల కాడ, పాల గిన్నెల కాడ టైం తీసుకుంటది చూడండి. మిగతావన్నీ ఈజీగా వెళ్ళిపోతాయి మనకు కడిగేసుకోవడం.
ఇప్పుడు నేను తోముతున్న గిన్నె టీ గిన్నె. టీ గిన్నెకైతే బలం ఉపయోగించాల్సిందే నాకు తెలిసి. మిగతావన్నీ ఇలా తోమితే అలా వెళ్ళిపోతుంది. మామూలుగా అంటే అల్యూమినియం అస్సలు వాడొద్దని చెప్తున్నారు ఈ మధ్య. అసలు వాడకండి. వాడితే స్టీల్ కానీ మట్టి కుండలు కానీ ఇవన్నీ శ్రేష్టమైనవి, రాగి కానీ మీరు ఇవి వాడొద్దని చెప్తున్నారు. మనకేమో ఉండేది అవే ఎక్కువ ఉంటాయి మనకు. ఇనుము కూడా మంచిది అంటున్నారు. ఇంకా చూడండి ఇప్పుడు అవి ఇనుపవి ఎట్లా అంటే ఒకసారి నిజంగా అంటే దోశలు చేస్తే ఓ 2, 3 అయినా చెడగొట్టుకుంటా కానీ 4 దోశ సరిగ్గా రాదు. అవి రావడం మొదలుపెట్టినాయంటే మళ్ళీ దోశలు బాగా వస్తాయి అవి ఇనుప పెన్నం మీద. అది గుంత పొంగనాలది నా నాన్ స్టిక్ ఉండే మా పెద్ద కోడలికి ఇచ్చిన. నేను ఇది తెచ్చుకున్నా కానీ ఖర్చుకుపోతుంది. మళ్ళీ కొంచెం ఒక 2, 3 వాయిలు అట్లా చేస్తే ఫ్రీగా వచ్చేస్తుంది. నాకు అనిపించింది మనం ఇనుప పెన్నాలు ఏం చేయాలంటే దానికి ఆయిల్ పట్టించి మనం కడిగిన తర్వాత ఆయిల్ పట్టించే పక్కకు పెట్టాలా. ఇది మర్చిపోకూడదు ఎవరు. ఎందుకంటే మనకు సిల్మ్ అనేది రాదు. పైగా దోశ పెన్నాలకు కూడా అలా చేయండి. నాన్ స్టిక్ అయినా సరే అలాగ చేయండి. ఆరిపోయినట్టయితే అవి ఎందుకో పదున ఆరినాక ఆ దోశ అదంతా అట్లనే ఖర్చుకుంటుంది దానికి పెన్నానికి బంక బంకగా. అంట్లో అయితే ఒకరోజు ఎక్కువ పడుతుంటాయి, ఒకరోజు చాలా తక్కువ పడతాయి. ఎందుకంటే ఒకరోజు వంట తక్కువ ఉంటుంది, ఇంకొక రోజు అయితేనేమో చాలా ఎక్కువ ఉంటుంది. దాని నుంచి అట్లా ఓ రోజు ఏదైనా 2 రకాల పచ్చళ్ళు చేసి ఏదైనా వంట ఎగస్ట్రా చేసినామనుకో ఇంకా వంట చేసేంత వరకు అంట్లయితే పడుతూనే ఉంటాయి. ఇంకా ఏం ముట్టుకోకున్నా కూడా కనీసం కలిపినాక అరగంట ఉడికిచ్చిన గిన్నె, దాని మూత ఇట్లాంటివన్నీ బాగానే పని పెడుతుంటాయి అవి. ఇంకా అయిపోయింది బట్టలు అయితే ఇంకా ఆరేసిన. ఇంకా అయిపోయింది అది అన్నీ వడ్డించుకున్నా కానీ నాకు అది తింటుంటే కూడా ఇవి కడిగేసేయాలి కదా గిన్నెలు అని టెన్షన్ ఉంటుందని మళ్ళీ ఆగి తర్వాత తిందామని ఇక్కడ చూడండి ఇప్పుడు మొదలుపెట్టాను భోజనం. ఉప్పు అయితే చూసిన అప్పుడే, కానీ టేస్ట్ అనేది మనకు తింటేనే కదా తెలుస్తుంది, తోటకూరైనా ఏదైనా. నేను ఇంకా ఎలా వండుకున్నానో అలా వండుకున్నాను సింపుల్గానే. ఎల్లిపాయ వేసిన ధనియాల పొడి మాత్రం వేస్తాను లైట్. ఉల్లిగడ్డ ఎక్కువ వేసుకుంటా తోటకూరలో. ఆయిల్ కూడా ఆకుకూరలో కొంచెం ఎక్కువ పడుతుంది, లేకుంటే రుచి రాదు. అంత సేదు వస్తుంది మనకు ఆకుకూరలో నూనె లేకపోతే సేదు వస్తుంది. ఆ పప్పు రెడ్ చట్నీ టేస్ట్ ఉంటుంది నిజంగా. అంటే రొట్టెలో అద్దుకొని తింటే అదే బాగా టేస్ట్ అనిపిస్తుంది. బాగుంది, ప్రశాంతంగా కూర్చొని తింటున్నా. ఇంకా ఇప్పుడు తిన్న తర్వాత నేను ఇంకా ఏం పని ఉండదు కదా, ఇలా తినగానే ఇంకా పడుకొని టీవీ చూస్తుంటాను నేను. ఇంకా అలా చూడకూడదు మాట కంటే. తిన్నాక కూడా మనం పని చేసుకోవాలి. నాకు ఎట్లా ఉంటుందంటే పని అంతా అట్లా పెట్టుకొని తినాలంటే తినబుద్ధి కాదు. అయ్యో పని మొత్తం అయిపోతే మేలు కదా, మళ్ళీ తిన్నాక బరువు అవుతుంది, ఇంకా చేస్తానో లేదో అన్నట్టు అనిపిస్తుంటుంది. అందుకే నేను మొత్తం క్లీనింగ్ అంతా అయిపోయిన తర్వాతనే నెమ్మదిగా కూర్చొని బాగా టీవీ చూసుకుంటూ ఆరాంగా కూర్చొని తింటాను. అది
తోటకూర కూడా ఎక్సలెంట్ ఉంది, కానీ ఈ పప్పు రెడ్డి చట్నీ అద్దుకొని తినాలంటే కూడా నాకు ఇష్టము. అందుకే అది ఇది సమానంగా తినుకుంటూ వెళ్తున్నా.